నిరుపేదలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయ్ చంద్ర తెలిపారు. బుధవారం ప్రధానమంత్రి ఆవాస యోజన 2.0 కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డు జగన్నాథపురం కాలనీలో 340 నూతన గృహాలకు సంబంధించిన ఇళ్ల పట్టాలను జిల్లా కలెక్టర్ తో కలిసి శాసనసభ్యులు లబ్ధిదారులకు అందజేశారు. నవ్వుతూ అసలు మీ మొక్కలు ఇప్పుడు ఎలాగాలి, అసలు నవ్వాలి. సెలెక్ట్ చేశారు చంద్రబాబు నాయుడు. సెలెక్ట్ చేశారు చంద్రబాబు నాయుడు. అవన్నీ కూడా ప్రభుత్వం నెరవేరుస్తుంది. నియోజకవర్గంలో కాకుండా రాష్ట్రంలో కూడా. ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారికి ఎంత దూరదృష్టి ఉండకపోతే కానీ 16 నెలల సమయంలో, ఓన్లీ 16 నెలల కాల వ్యవధిలో 3 లక్షల ఇళ్లను ఒకే రోజు ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా గృహప్రవేశాలు పెట్టుకున్న గొప్ప కార్యక్రమం. అన్న నందమూరి తారక రామారావు గారి కన్నా కళ ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనే కళని ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని సగర్వంగా చెప్పుకునే రోజు. ఈరోజు ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఈరోజు ఇల్లు ఇచ్చి ఒక చరిత్రాత్మక దినంగా, ఒక హిస్టారికల్ డేగా ఈరోజు తీర్చిదిద్దిన దినంగా నేనైతే చెప్తున్నాను. ఎప్పుడూ లేదు, ఇంతకు ముందు ఎప్పుడూ లేదు. అభివృద్ధి రోడ్లు కూడా జరుగుతున్నాయి అంటే దానికి ప్రధానంగా కూటమి ప్రభుత్వం, అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి విజన్ అనేది, ఆయన తాపత్రయం అనేది మీరందరూ గమనించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నా.